ఎంత పెట్టావు అలానే కదా నాన్న ఇట్లా మారుస్తుంది. పడిందో లేదు మొత్తం పడిందో లేదు చూడు. లేచిపోయాడు పిల్లోడు, లేచిపోయాడు. ఏమేమి మిక్స్ చేశారు దీంట్లో చెప్పు. చికెన్, మటన్, ఎగ్. దీంట్లో ప్రాన్స్, చికెన్, మటన్, ఎగ్స్. గోంగూర, టమాటా, ఆవకాయ, చికెన్. ఏంటి గోంగూర, టమాటా, ఆవకాయ, చికెన్. ఫేమస్ పచ్చడి. దానికోసం మనం పెట్టుకుని మా పొద్దు నుంచి ఏం తినలే కదా. మమ్మల్ని వద్దని ఊరంతా తిరిగి తెచ్చుకుని అన్నీ వద్దని నేను అంటే మీరు అప్పుడు నేనేం చేయాలి. అవునవును. ఇది ఇంత పెద్ద చిన్న పీసెస్ కాదా, పెద్ద పీసెస్ వేస్తారా? ఓకే ఓకే. సో అదిలాగా ఉంది. నీకన్నా తీసుకో మరి ఇంకో స్టెప్. జాగ్రత్త, ఇబ్బంది అవుతుంది లేదు. దుమ్ము ధూళి ఉంటుంది దాని మీద. అట్లా తింటున్నావు ఫుడ్. ఇంకా తీసుకో, ఇంకా హైట్ కావాలి. ఏదైనా ఒకరోజు మురిపమే. గ్రేవీ సీవనా ఎప్పటి నుంచో ఈ టేబుల్ కొనాలని నా వల్లే ఆగిపోతుంది. అది ఏమన్నా అంటే అన్నానంటే ఇప్పుడు నాటుకోడి బాగుంది. సాయంత్రం మందు అన్నీ తినాలి వద్దా? నేను తినను. తీసేది అన్నీ మిక్స్ అయినాయి కదా. బాగుంది చూడడానికి. నాటుకోడి నాకు. అదే నోటి దగ్గర పిచ్చి మొగ్గు. నాకు ఆ రోజే అంతా ఇన్ని రకాల ఫ్రెష్గా వండి కలుపుతారా? చెప్పు చెప్పు. ఆడ వండి పెట్టినవి తీసుకెళ్ళి గుడ్డు వేసి దాంట్లో అన్నం వేసి కలుపుతారు బగారన్నంగా. అప్పటిదైనా ఉండవు, ఫ్రిడ్జ్లో పెట్టి వండినవి కాదు, ఈవెంట్లో వండి పెడతారు అట్లా. సరే నువ్వు లేచినప్పుడు జాగ్రత్త, అది పడిపోయింది. ఏది అదే ఇది గోబీ కర్రీ. నేను వండిన పాలకూర శనగల కర్రీ అక్కడే ఉంది. అయితే లేచినప్పుడు ఉయ్యాలు పడతాయి, జాగ్రత్త. ఈ మధ్య వీడియోలో కాకుండా బయట అవితో నేను మాట్లాడేటప్పుడు నాకు వర్డ్స్
రావట్లే గుడ్ వర్డ్స్ రావట్లే నోట్లోకి. ఏమేమి తింటా ఈయన గోంగూర ఈయన ఆ? గోంగూర పచ్చడి ఈయన గోంగూర కాదు, గ్రేవీ ఏందో. గోంగూర అనుకో. ప్లేట్లో పెట్టుకో, కావాలి సాయంత్రం. ఈ మొఖాన్ని ఒక పూట తినడే ఎక్కువ. ఫుడ్ అట్లా అనకూడదు, బట్ నాకు నచ్చకపోతే నేను అట్లా మళ్ళీ రెండో పూటకు కూడా. అంటే కర్రీ పాయింట్ లాగా పెట్టున్నాయి అంటున్నావా? కర్రీ పాయింట్ ఎట్లా పెట్టుంటే సత్తిబాబు చూసావా, బగారన్నం వండి పక్కకు పెడతారు, చికెన్ మటన్ ప్రాన్స్ నాటుకోడి అన్నీ వండి కర్రీ పాయింట్ దాంట్లో పెడతారు. దాంట్లో నుండి తీసుకెళ్ళి లోపల కిచెన్లో ఈ బగారన్నం ఎగ్ అన్నీ వేసి ఫ్రై చేస్తారు. ఇప్పుడు ఇది కూడా ఉందంటావా? అంతే మరి, లాస్ట్ టైం చెప్పాగా. బాగుంది, చేపల పులుసు బాగుంది. అదే చేపల పులుసు కదా. స్విగ్గీ జొమాటోలో ఉండదంట. చెప్పావా లాస్ట్ టైం మాకు పాపకు తినిపిస్తుంటే? అంతా అబద్ధాలే, నువ్వేం చెప్పవు. ఏమన్నారు చెప్తే? అదే మాకు స్పెషాలిటీ అన్నారా? సారీ చెప్పారు, సారీ చెప్పారు. పాప తినేసుంటే దీని మటన్ షో బోన్లెస్ ఇప్పుడే తిన్నా. బాగుంటుంది. ఇప్పుడే అవ్వ మొత్తం ముక్కే తింటున్నా. ఆ మందు పడుతుందా అందుకు తెస్తున్నా, దానివల్ల తలనొప్పి వస్తుంది. ఆ మందు పడుతుందా? మందే మానేస్తే ఇంకా మంచిది. ఒకటే తెచ్చాడు బాటిల్. తేవాల్సింది రెండు, చెప్పేదాన్ని సంగతి. మాటలు తీసుకున్నా, మాటలు మంచి మంచి బ్రాండ్. ఇంకా కార్లో పెట్టేవి మా వర్క్ తెలిసి తీసుకొచ్చుకోండి. ఆ ఫోన్లో ఫోన్పే చేశాను. ఎగబడుతుంది, పిక్కిల్ షాప్ ఫుల్ లైన్ ఉంది. దేనికి? ఈ ఫ్యాన్సీలో కామెడీ వీడియోలో అక్కడ అవి పడట్లా, నేను పడట్లా, ఎంటీ స్క్రీన్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు ఆ పక్కకున్నా, నేను పక్కకున్నా. ఫ్రంట్ బ్యాక్ కెమెరా వచ్చే ఫోన్ అయితే బాగుంటుంది. కొంటా, వద్దు ఆఫీస్ వద్దు. నేను కొనుక్కుంటే ఇప్పుడు వీడియోలు పెట్టడం వల్ల, వీడియోల వల్ల రూపాయలు వస్తే ఏదైనా కొనచ్చు. నాకు ఎటువంటి అమౌంట్ ఫోన్ నచ్చు. నువ్వు కొనుక్కుంటే నేనే కదా వాడేది. ఇయ్య కదా మరి ఇంకెందుకు? కానీ ఇంతసేపు నువ్వు ఫుడ్ తినుకుని ఉండడం నాట్ గుడ్. వెయిట్ ఆపుతుందా పడిపోద్దా? 35 kgs. అంటే నేను కూర్చోవచ్చు. వాటర్ ఇవ్వనా? థమ్స్ అప్. ఫ్రిడ్జ్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఫ్రిడ్జ్ పడుతుంది. మళ్ళీ పడుతుందా? దానికి ఎన్ని వేలు వస్తాయి? తల పట్టుకుంటుంది కదా. అంటే ఏదో ఇట్లా గట్టిగా ఏదో బాబులు వేసినప్పుడు జమ్మున్నాను. ఏదో ఇగో టెట్టిగాడు ఏమో చేసుంటాడు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అంతే అట్లా ఉంటాయి. కూడా బాగుంది.
ఇది ఆయన దగ్గరేనా? అక్కడ మరి వాళ్ళ దగ్గర అయితే నాకు ఏది నచ్చదు. ఎవరు చూస్తే వాళ్ళకి అతుక్కుపోతాడు కర్రీ పాయింట్స్ని. కర్రీ పాయింట్ వాళ్ళు బతికేయచ్చు అవి మీద. అంతే, మేము ఉండే దగ్గర కూడా అంతే. మీరు కర్రీ పాయింట్ అయితే వాళ్ళని బతికిచ్చేస్తాడు. ఇంకా ముఖ్య రావట్లేదు తినడానికి. ఇది కూడా స్కిన్ తోటి ఉంది. నాటుకోడి స్కిన్ ఉంటుంది. అవునా? స్కిన్ లేకుండా నాటుకోడి అంతే చప్పు తీసుకుని పోతారు. ఓపెన్ చేయనా? చేయి తాగు. నేను తాగితే ఇంకేం. నాకు ఒక అలవాటు ఉంది, అదే అలవాటు టెడ్డీకి కూడా వచ్చింది. ఏదైనా అవుట్ సైడ్ డ్రింక్స్ ఫుడ్ ఏదైనా ఎక్స్పైరీ డేట్ చూడాలన్నమాట. టెడ్డీకి కూడా అట్లనే అలవాటైంది. స్మైలీ ఇటు చూసి కెమెరాని చూడు, నాన్నగా అది చూసి స్మైల్ చేయి. ఇలా పెట్టి ఇలా చూసే కన్నా ఇలా చూడొచ్చుగా. చాలా ఇంకా మస్తు పోజులు ఇచ్చేస్తున్నావు నువ్వు మీ అబ్బాయి. పాప అంట్లన్నీ క్లీన్ చేశాడు. నాకెప్పుడు వస్తాయో ఆ డేస్ పాపకి వెళ్ళేది. బాబుకి చాలా ఉంది. బెడ్ పక్కన అది ఉంది కదా, నా ఊడిన ఎంటికలు అలా అంటున్నాను కదా, ఎంత తుట్టు వచ్చిందో తెలుసా? చెత్తలో వేసా ఇంకా. అరే కెమెరా అవ్వట్లేదు, లైట్ ఆన్ అవ్వట్లేదు. అంటే లో బ్యాటరీ అట, లైట్ ఆన్ అవ్వదు. కనబడుతుందా? చెత్త బుట్టలో వేసిన జుట్టు నాదే. అది అంత జుట్టు వచ్చింది. తర్వాత